హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. బిర్యానీ ఎంతమందికి ఇష్టం? మాకైతే బిర్యానీ ఒక డిష్ కాదు, ఒక ఎమోషన్. రోజు అన్నం, కూర, పప్పు, సాంబార్ ఇలా తినడం బోర్ కొట్టినప్పుడు, నోరు చచ్చిపోయినప్పుడు, టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవ్వడానికి ఘాటుగా, కారంగా బిర్యానీ చేసుకుంటే భలే ఉంటుంది కదండి! బిర్యానీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓపికగా చేయాలి. నేనెప్పుడు బిర్యానీ చేసినా ఇలాగా దమ్ ప్రాసెస్‌లో చేస్తాను. అందువల్ల స్టీమ్ బయటికి పోకుండా లోపలే ఉండి బిర్యానీని స్లోగా కుక్ అయ్యి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేలా చేస్తుంది. మనకి రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుందండోయ్! బిర్యానీలో చాలా రకాలున్నాయి కదండీ! వెజ్, నాన్ వెజ్‌లో కలిపి. ఈరోజు నేను పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీలన్నీ నాన్ వెజ్‌లోనే ఎక్కువగా చేస్తారు. మరి మనలాంటి వెజిటేరియన్స్ కూడా ఈ టేస్ట్ తెలియాలి కదండీ! అందుకే ఇది పన్నీర్‌తో క్రియేట్ చేశాను. ఇందులో వాడే మసాలాల వల్ల ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, కారం, పెరుగు ఇవన్నీ వేయడం వల్ల ఈ బిర్యానీ చాలా టేస్టీగా కర్రీ చేసుకునేటప్పుడు లాస్ట్‌లో కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకోవడం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అంటే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కదా! సో, దట్ ఈస్ ద రీజన్ మనం అలా చేసుకుంటే బావుంటుందనమాట. సో, ఈ వీకెండ్‌కి అందరూ ట్రై చేస్తారు కదా! ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. ఈ రెసిపీ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.